సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. లేకుండా నన్నింత మోసం చేస్తావా? నిజం చెప్తానన్నయ్యా, నాతో చెప్పకుండానే దుర్యోధనుడి సంబంధం నిశ్చయించారు. ముహూర్తం కూడా పెట్టి పంపించారు. కానీ సుభద్ర మనకు ఒక్కగాని ఒక్క చెల్లెలు. చిన్నప్పటి నుంచి అర్జునుణ్ణే వరించింది. ఇంకో విధంగా జరిగింది. ఎంత దుర్భరం! మీకు తెలిస్తే ఒప్పుకోరు. కనుకనే మీకు తెలియకుండానే ఈ ముచ్చట జరిపించాల్సి వచ్చింది. నీకు ముచ్చటైతే కురువృద్ధుల దగ్గర నాకు అప్రతిష్ట తెస్తావా? దుర్యోధనుడికి నేను ఇచ్చిన మాట ఏం కావాలి? పెళ్లికి తరలి వస్తే వారికి నేనేం చెప్పుకోవాలి? అదేమిటన్నయ్య, ముందు నాకు కావలసింది మీ పరువు, మీ గౌరవమేగా. దానికి లోపం రాణిస్తానా? రాని ఇక చేసింది ఏమిటి? ఏమిటంటే ఇదిగో. ఇదేమిటి? ధృతరాష్ట్రుల వారికి రాసిన 2 శుభలేఖలు ఇక్కడే ఉన్నాయి. అవునన్నయ్యా, మనం ఇచ్చిన మాట మన దగ్గరే ఉంది. ఇక మన పరువు పోయేదేముంది? మొదటి నుంచి ఆడిన నాటకం ఇదన్నమాట. ఈ భారమంతా నెత్తిన వేసుకుని వాళ్ళ పెళ్లి కోసం ఇంత ఆరాటపడ్డావు కదూ. భవిష్యత్తు చెబుతున్నాను చూడు. ఇంత కనికరం చూపించినందుకు ఆ సుభద్ర, ఇంత పక్షపాతం వహించినందుకు ఆ అర్జునుడు కృతజ్ఞుడై నీకు గట్టిగా బుద్ధి చెప్పే సమయం వస్తుంది చూడు. నారాయణ నారాయణ. ఏమండి, మీరు పెద్దలండి, చిన్నవాళ్ళని అలా అనకూడదు. ముందు ఆ పాండవుల దగ్గర మన పరువు సంగతి విచారించండి. ఇంతటి అన్నలుండి చివరికి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సారే సంభ్రమాలు ఏమీ లేకుండా మన సుభద్రను ఒక పేద పిల్లలాగా వెళ్ళనిస్తారా? మన శ్రీమంతానికి తగినట్టు సారే పంపించే ఏర్పాటు చేయండి. గోపాలకృష్ణ, విన్నావుగా? చివరికి ఈ పనన్నా సక్రమంగా చేస్తావా? మీ మాట ఎప్పుడైనా దెబ్బదాటానా అన్నగారు? ఆహా, అంత దివ్యంగా ఉంది. శ్రీకృష్ణ, నీ చెల్లెలి కారణంగానైనా నీ దర్శన భాగ్యం లభించింది. నిన్ను సత్కరించుకోగలిగాం. ధర్మరాజా, మాకు సత్కారాలేమి? మేము ఆడపెళ్లివారు. మీకు సత్కారాలు చేయటానికే వచ్చింది. ఓహో, పాచికల పరమాత్మ, నీవు చేసే ప్రతి పనిలోనూ ఏదో పరమార్థం ఉంటుంది. కాను భీమసేన, ఈ కానుక నీకు మా అన్నగారు కూడా గొప్పగా ప్రశంసించినారు. ఈ గదను అందానికైనా మెచ్చుకోవాలి. ఘనం కూడా అతి ఘనంగానే ఉంది. కృష్ణ, నీ తెలివికి దాసో. నిన్ను తృప్తిగా సత్కరించే వరకు ఇక్కడ నుండి వెళ్ళనివ్వం. నకుల, నీవు ఖడ్గ విద్యా వినోదివి కదూ. ఈ కానుక నీకు. బావగారు, ఈ ఖడ్గధారణతో ఇప్పుడే దిగ్విజయాత్ర చేయాలని ఉత్సాహం కలుగుతుంది. సహదేవా, ఈ వేణువు నీకు. ఆహా, అచ్యుత, నీ గోపాలక విద్యను నాకు అందిస్తున్నా. పరమానందంగా ఉంది. అర్జున, బాబా, నిన్నే రీతిగా సత్కరించుకోగలను? అర్జున, ఏ
ఏ నిమిషానికి ఆ నిమిషం ఏదో నూతనోత్సాహం కలుగుతుంది. ఇంత పరమానందంగా ఉంది. ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మరి ఏమిటో ఈ మహిమ? అదిగో ఖాండవవనం. సర్వ దివ్యోషధులకు మూలికలకు నిలయం కదు. అటు నుంచి వచ్చే గాలి మహిమ బావ. ఆహా ఆహా, ఏమి నా భాగ్యము! శ్రీకృష్ణ అర్జునులు నరనారాయణులు ఆడబోయిన తీర్థం ఎదురాయనన్నట్లు మ్రొక్కబోయిన దేవులు ప్రత్యక్షమైనారు. ఇంకా నా కోరిక నెరవేరినట్లే. విప్రోత్తమ, ఎవరు మీరు? మీ కోరికేమిటి? పాపం ఆకలితో బాధపడుతున్నట్టున్నారు. ఆహాహా, ఆకలితో కాదు దేవా, అజీర్ణ వ్యాధితో అలమటిస్తున్నాను. అయినా మీ కోరిక ఏమిటి? మహావీర, నేను అమిత భోజనుణ్ణి. నాకిష్టమైన భోజనం సమృద్ధిగా పెట్టగలిగితే తృప్తి పడతాను. ఇదేమిటి బావా, మనకేదో చిత్ర సమస్య వచ్చింది. అజీర్ణం అంటూ అమిత భోజనం పెట్టమంటారు? సందేహించకండి, అజీర్ణానికి ఇష్ట భోజనమే పరమౌషధమని బ్రహ్మవాక్. సరి, మీతో వాదం ఎందుకు? మీ ఇష్ట భోజనం ఏమిటో అదైనా చెప్పండి. ఆ మాట చాలు. మీరు వాగ్దానం చేసినట్టే నా కోరిక నెరవేరుస్తారు. ఇంకా దాపరికం ఎందుకు? నేను అగ్నిహోత్రుణ్ణి. ఆ ఖాండవ వనమే నా ఇష్ట భోజనం. అగ్నిదేవుల ఖాండవ దహనం చేస్తానంటున్నారు. కారణం? శ్వేతకి అనే రాజర్షి ఏకదీక్షగా 12 సంవత్సరాలు యజ్ఞం చేశాడు. అంతకాలం నెయ్యి త్రాగి త్రాగి అగ్నిమాంద్యం పట్టుకుని శుష్కించిపోయాను. సరి సరి, తెలిసింది. ఆ ఖాండవ వనంలోని సమస్త ఓషధులను స్వాహా చేస్తేనే కాని మీ వ్యాధి కుదరదు, అంతేనా? అదే నా కోరిక. అయినా అగ్నిదేవ, మీ ప్రతాపానికి అడ్డేమిటి? ఇంద్రుని మిత్రుడు తక్షకుడు ఆ వనంలో కాపురం ఉన్నాడు. వాని రక్షణ కోసం దేవేంద్రుడు నాకు విఘ్నములు కలిగిస్తున్నాడు. వారిని వారించాలంటే మహాపురుషులు మీరే సమర్థులు. బావా, అమరేంద్రునితో యుద్ధం గర్విస్తున్నారు. బాగానే ఉంది కాని బావా, మనము వచ్చినది విహారార్థం. ఆయుధాలు మన దగ్గర లేవు. చ్యుత, ఆ సందేహం మీకు అవసరం లేదు. నా మిత్రుడైన వరుణి దేవుని స్మరించి బ్రహ్మ నిర్మితములైన దివ్యాయుధములను మీకు ఇప్పిస్తాను. అర్జున, ఇది గాంధీవమను దివ్య ధనుస్. ఇది అభేద్యం. సవ్యసాచి, ఇవి అక్షయ బాణ తూణీరము. మధుసూదన, ఇది సుదర్శన చక్రం. నీవు ప్రయోగించిన మరుక్షణమే శత్రువుల శిరచ్ఛేదమునరించి మరల నీ కరకమలము అలంకరించు. కృష్ణార్జునులారా, మీ ఆయుధములకి ఇంకా ఎదురు లేదు. వాటికి అవే సాటి. అగ్నిదేవ, ఇక సురాసురులు ఏకమై వచ్చినా సరే జయము మాది. మీ ఆకలి తీర్చుకోండి, ఖాండవ దహనం కానివ్వండి. విజయోస్తు. కృష్ణార్జునులారా, నేను కృతార్థుడు.
ప్రళయకాల ప్రళయం. ఇది ప్రళయం కాదు ధర్మనందన. విధివశాత్తు అగ్నిదేవుడు ఖాండవనాన్ని దహించవలసి ఉన్నది. ఆ మహాకార్యాచరణలో మన శ్రీకృష్ణార్జునులు ఇంద్రునితో యుద్ధం చేస్తున్నారు. అది ఆ దృశ్యం చూడండి. ఎవడి దురాత్ముడు, ఎవడి ద్రోహి? దళితాంధకార ప్రభాకరుండైన ఉదయభానునకు నిష్ఠాగరిష్ఠుండనే అర్ఘ్యప్రదానము చేయు వేళ ఈ రీతి పుణ్యతీర్థమును అపవిత్రము చేసి కన్నుగానక సంచరించు ఆ కలుషాతముడు కర్మభ్రష్టుడు ఎవడు? హే సూర్యదేవ, పవిత్ర తేజోమూర్తివైన నీకు అర్ఘ్యప్రదానము చేయు వేళ ఈ అపచారము జరిగినది. నీవు సర్వలోక కర్మసాక్షి. నిన్నే అడుగుతున్నాను, ఈ అపరాధము కావించిన ఆ దుర్మదాంతుడు ఎవడు? ఎక్కడివాడు? శ్రీకృష్ణ, త్రిలోక పూజ్యుడవకు నీకు ఆగ్రహకారకుడైన ఆ దురదృష్టవంతుడు బ్రహ్మవర ప్రభావ చోదితుడైన అమ్మాయి గారు, సుభద్రమ్మ గారు, ఓ సుభద్రమ్మ గారు. చంద్రిక, నీవా? ఏమిటమ్మా మీలో మీరే మురిసిపోతున్నారు? చంద్రిక, మన స్వామివారు చాలా మంచివారు. ఎవరు? మన అజిభి దపప విశ్వేశకి స్వాముల వారా? మంచివారు కారు మరి. మేము పలకరిస్తే నారాయణ నారాయణ, మీరు పలకరిస్తే నారాయణ నారాయణ. మంచివారు మంచివారు. ఇంతకు ఏం జరిగింది? నన్ను ఆశీర్వదించినారు. ఏమనమ్మా ఏమని? నాకు నా బావకు త్వరలో కళ్యాణం అవుతుంది అన్నారు. అలాగటమ్మా. అయితే అర్జునుడు గారు ఇప్పుడు ఎక్కడున్నారో, ఇక్కడికి ఎప్పుడు వస్తారో వారిని అడకపోయారా? ఏమో, నాకు సిగ్గు వేస్తుంది. సిగ్గెందుకమ్మా? స్వాముల వారు చాలా మంచివారు కదూ. మీ విరహాన్నంతా వారికి తెలియచేస్తే మీ బావగారిని ఒక్క క్షణంలో ఇక్కడికి రప్పిస్తారు. నీ ఉపదేశం బాగుంది, కానీ ఇక వెళ్ళు. సరే, వస్తా. నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా. ఆహా, ధన్యురాలవు కళ్యాణి. నీ తీయని గానం కోయిల కంఠం మళ్ళీ వినాలని కవ్విస్తుంది. కాని పాడు. క్షమించండి స్వామి, మీరు పూజ చేసుకుని పలహారం కానివ్వండి. నా పిచ్చి పాటలు ఎందుకు? అలా అనకు. పిచ్చిపాట ఏమిటి? నీకై వేచితినయ్యా, నీకై కాచితినయ్యా అంటూ పల్లవిలోనే ఇంత భక్తిరసాన్ని చిలుకుతూ ఉంటే ఇక పాటంతా ఎంత అమృతాన్ని ఒలికిస్తుందో. నీవు తప్పక పాడాలి, లేకపోతే నా ధ్యానం అంతా నీ గానం మీదనే ఉంటుంది. ఇక పూజ లేదు, పలహారము లేదు. పాడు. నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా, నీకై కాచితినయ్యా. నీవే క్షణమున వచ్చెదవోయని ఎదురులు సూచితినయ్యా,
నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా నీకై కాచితినయ్యా చిగురాకులలో గాలి కదిలినా నీవని భ్రమసితినయ్యా నీవని భ్రమసితినయ్యా చిలుక పలికిన నీ పిలుపేయని ఉలుకున కలగితినయ్యా నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా నీకై కాచితినయ్యా నీకు ప్రియముగా విరిసిన పువ్వుల మాలికలల్లితినయ్యా మాలికలల్లితినయ్యా మనసున నిలిచిన మంగళ రూపము ఎన్నడు చూచెదనయ్యా నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా నీకై కాచితినయ్యా నీకై కాచితినయ్యా ధన్యోస్మి కళ్యాణి ధన్యోస్మి. నీ వంటి ముక్తమోహన కన్యారత్నం ఇంత ముచ్చటగా వేచి కాచియున్న ఏకాంతరాముడు ఎవరో గాని ధన్యుడు చరితార్థుడు. అదంతా మీ ఆశీర్వాదం స్వామి. మీ భక్తురాలు తమరిని ఒక్క మాట అడగవచ్చునా? ఆహా, నీ వంటి ప్రియ భక్తురాలు ఒకటేమిటి, ఏ మాటలైనా అడగవచ్చును. కానీ మాట మీద మాట అని ఇక మాటలతో కాలక్షేపం వృధా. ఏది నీ చేయి ఒక్కసారి చూడని, ఇక నీవేమీ అడగకుండానే నీ భవిష్యం చెబుతాను. ఆహా, ఏమి ఈ రేఖల అన్యోన్యత! ప్రియ సమాగమం దగ్గరకొచ్చేసింది. ఏమిటి స్వామి? దగ్గరకు రా చెబుతాను. ఓ, ఇది వామహస్తమా? ఏది దక్షిణపాణి? ఎందుకు స్వామి? గ్రహించాలి. ఆహా, పాణిగ్రహణం జరిగింది. నీ ప్రియుడు ధన్యుడు. స్వామి, ఏమిటి మీ చేష్టలు? నన్ను ఎవరనుకున్నారు? నేనెవరు అనుకున్నావు? కళ్యాణి, కళ్యాణి, హతోస్మి. కథ అడ్డం తిరిగింది. అన్నయ్య, ఏమిటమ్మా ఏమిటి? ఆ స్వామి మంచివాడు కాదు. ఎవరు? మన యతీశ్వరుల? అవును. వారి మీద నా ఆగ్రహం పొరపాటు గదు. కాదన్నయ్య, ఆయన మాటలు చేష్టలు బాగలేవు. చాలా కొంటేవాడు. వెంటనే సాగనంపండి, వెళ్ళ కొట్టండి, తరిమి వేయండి. ఓహోహోహోహో, అదా సంగతి. స్వాములు ప్రసన్నులైనప్పుడు చిత్రంగానే ఉంటారు. నీ భక్తికి మెచ్చి వారు నిజం చెప్పదలచి ఉంటారు. నిజమేమిటన్నయ్య ఆయన చెప్పేది? నీ బావ విజయుని సంగతి ఆయన సర్వం తెలిసినవాడని నేనే స్వయంగా పిలిపించాను. నీ మనస్సు తెలిస్తే చాలు, నీ బావను నీ ఎదుట ప్రత్యక్షం చేస్తాడు. అంత మహిమ గలవాడు. ఈసారి వెళితే నీకే తెలుస్తుందిగా. వెళ్ళమ్మా, వెళ్ళు. అవును సుభద్ర, మీ అన్నయ్య అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి స్వామివారిని భక్తిగా సేవించుకో. అది సంగతి. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళు.